తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యోగాంధ్ర 2026 నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ప్రిజనరీ థీమ్తో దీన్ని ఏర్పాటు చేశారు. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఖైదీల మానసిక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందన్నారు. యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కందుల దుర్గేష్. దినోత్సవానికి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి 50 మంది ఖైదీలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం అదేవిధంగా ఐశ్వర్యం వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాట